నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను పద్మ. భారత జీడీపీ వృద్ధి అంచనాను పెంచిన ఐఎంఎఫ్, ప్రభావం చూపని అమెరికా సుంకాలు, ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ 2025-26కి భారతదేశ జీడీపీ వృద్ధి అంచనాను 6.4% నుండి 6.6%కి పెంచింది. బలమైన ఆర్థిక ఊపు యుఎస్ సుంకాల ప్రభావాన్ని సమర్థవంతంగా అధిగమిస్తుందని ఐఎంఎఫ్ పేర్కొంది. దేశీయ డిమాండ్, తయారీ, ప్రభుత్వ పెట్టుబడుల కారణంగా ఈ వృద్ధి సాధించబడింది. ఇక ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ 2025-26 సంవత్సరానికి భారతదేశ జీడీపీ వృద్ధి అంచనాను 6.6%కి సవరించింది. అంతకంటే ముందు 6.4%గా అంచనా వేసింది. 0.2% పెంపును సూచించింది. బలమైన ఆర్థిక ఊపు భారత ఎగుమతులపై యుఎస్ సుంకాల ప్రభావాన్ని అధిగమించడంలో సహాయపడిందని పేర్కొంది. ఇక మంగళవారం విడుదలైన ఐఎంఎఫ్ తాజా వరల్డ్ ఎకనామిక్ అవుట్పుట్ లుక్ నివేదికలో భాగంగా ఈ అప్డేట్ వచ్చింది. జూలై డబ్ల్యూఈఓ అప్డేట్తో పోలిస్తే ఇది 2025కి పెరిగిన సవరణ. జూలై నుండి భారత్ నుండి దిగుమతులపై యుఎస్ ప్రభావవంతమైన సుంకం రేటు పెరుగుదల 2026కి తగ్గుతున్న సవరణ కంటే బలమైన మొదటి త్రైమాసికం నుండి క్యారీ ఓవర్ ఎక్కువగా ఉందని నివేదిక పేర్కొంది. ఇక సుంకాల సవాళ్ల మధ్య వృద్ధి వేగం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థను 7.8% వృద్ధిని నమోదు చేసింది. ఇది అమెరికా భారతీయ వస్తువులపై కొత్త సుంకాలను విధించే ముందు 5 త్రైమాసికాలలో ఇదే అత్యుత్తమ పనితీరును సూచిస్తోంది. ఐఎంఎఫ్ పెరుగుదల సవరణ దేశీయ డిమాండ్, తయారీ కార్యకలాపాలు, ప్రభుత్వ నేతృత్వంలోని మూలధన వ్యయంలో స్థితిస్థాపనకు ప్రతిబింబిస్తోంది. ఈ నెల ప్రారంభంలో ప్రపంచ బ్యాంకు కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారతదేశ జీడీపీ అంచనాను 6.3% నుండి 6.5%కి పెంచింది. భారతదేశం సమీప కాలంలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఉంటుందని పునరుద్ఘాటించింది. 2026-27లో స్వల్ప నియంత్రణ అంచనా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఐఎంఎఫ్ మరింత ఆశాజనకంగా ఉన్నప్పటికీ 2026-27 సంవత్సరానికి భారతదేశ జీడీపీ అంచనాను 6.2%కి కొద్దిగా తగ్గించింది. దాని మునుపటి అంచనా నుండి 20 బేసిస్ పాయింట్లు తగ్గించింది. జూలై 2025 అంచనాలో ఐఎంఎఫ్ 2025-2026 రెండింటికి భారతదేశ జీడీపీ వృద్ధిని 6.4%గా అంచనా వేసింది. అంతకుముందు దాన్ని ఏప్రిల్ 2025 నివేదికలో 2025కి 6.2%, 2026కి 6.3% వృద్ధిని అంచనా వేసింది. ప్రపంచ స్థాయిలో ఐఎంఎఫ్ ప్రపంచ వృద్ధి 2024లో 3.3% నుండి 2025లో 3.2%కి, 2026లో 3.1%కి తగ్గుతుందని అంచనా వేసింది. ఇక జూలై అప్డేట్ నుండి ఇది స్వల్ప మెరుగుదలను సూచిస్తున్నప్పటికీ అక్టోబర్ 2024లో చేసిన విధాన మార్పుకు ముందు అంచనాల కంటే ఇది 0.2% పాయింట్లు తక్కువగా ఉందని నివేదిక పేర్కొంది. ఐఎంఎఫ్ ఈ మందగమనానికి రక్షణాత్మక విధానాలు, వాణిజ్య అనిశ్చితులు, విస్తృత స్థూల ఆర్థిక ఎదురుగాలులు కారణమని పేర్కొంది. ఇక అయితే సుంకాల షాక్ మొదట్లో ఊహించని దానికంటే తక్కువగా ఉందని పేర్కొంది. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు వృద్ధి 2024లో 4.3% నుండి 2025లో 4.2%కి, 2026లో 4%కి తగ్గే అవకాశం ఉంది.